ఎలక్షన్ ఖర్చు ఎలక్షన్ కమిషన్ పెట్టాలి భయ్. ఇప్పుడు 35 లక్షలు 40 లక్షలు మించి ఎమ్మెల్యే పెట్టద్దు. ఎప్పుడన్నా 40 లక్షలు ఒక్క పూటకు 40 లక్షలు అవుతాయి. అది కూడా జోకా కాదా? నేను మొన్న ఒక సర్పంచ్ అన్నాడు, ఎంత ఖర్చు అయింది అని అడిగా. అంటే ఒకటి అయింది సార్ అన్నాడు. 1 లక్ష అన్న, 1 కోటి రూపాయలు అయింది సార్ అన్నాడు. ₹1 కోటి ఖర్చు పెట్టి గెలిస్తే ఏం చేయాలి? వేరే 15 కోట్లు పెట్టాడు, నాకు తెలియదు. నేను అడిగినా అని చెప్తున్నా, నేను అనుకున్నా 1 లక్ష అయిందేమో. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఈ రిస్ట్రిక్షన్ మీనింగ్లెస్, అది ఎత్తేయాలి. ఓకే, ఎవడిష్టం ఖర్చు పెట్టుకోమనాలి, వాడి జేబులు ఖాళీ కానీ నీకెందుకు? వాడు వీటి దగ్గర కలిసి ఇప్పుడు మునుగోడు ఎలక్షన్కు నేను చీఫ్ ఏజెంట్గా పనిచేశాను రాజగోపాల్ గారికి. ఆయన మొదటి ఎలక్షన్లో ఆయన చెప్తున్నా 220 కోట్లు పెట్టాడు బై ఎలక్షన్లో. ఇంకా ఆయన గెలిచినా 1 ఇయరే, తర్వాత ఓడిపోయాడు పాపం. ఎందుకంటే మొత్తం మంత్రులంతా ఇన్ఛార్జీలు, ఎంపీలు ఇన్ఛార్జ్ అట్టబడి గవర్నమెంట్ పడిపోయింది. అది తట్టుకోలేక ఓడిపోయాడు. 10,000 తేడా అయినా కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో 170 కోట్లు పెట్టాడు. ఎవడు లేడు, ఒక్కడే. అయినా 170. ఇక్కడ ప్రజలు 2 మీడియా అసలు బాయ్కాట్ చేశారు. మైక్ పెడితే ఏందిరా ఎందుకు పోలేదంటే అసలు ఎవరు రాలేదు, డబ్బులు ఇవ్వలేదు అంటాడు. డబ్బులు ఇవ్వలేదు అసలు ఎలక్షన్ కి. మీరు చెప్పే సర్పంచ్ ఎలక్షన్ లో నిన్న నేను ఆయన అడిగా, ఇప్పుడు నేను నా మిత్రుడిని అడిగా, ఎందుకైందా అంత నీకంటే అన్న ఓటుకు 10,000 ఇచ్చింది అన్నాడు. 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చినట. ఏంటి అసలు అది? రేపు పొద్దున మీకు జనరల్ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు మనం వినేదంతా 4,000 ఇస్తున్నాడు, 3,000 ఇస్తున్నాడు అంటే, లేదు సర్పంచ్ ఎలక్షన్లో పెరిగిపోయినాయి రేట్లు 10 అంటాడు. ఇది ఎట్లా ఎలక్షన్ అయింది అంటే? అట్లా ఎలక్షన్ కమిషన్ ఎత్తేయాలి ఫస్ట్.